జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషుడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానంలోని ఎన్నో విషయాల్ని మనం అక్షర లక్షలుగా వాస్తవమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశ కాలమాన పరిస్థితుల్లో కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట జరగబోతున్నటువంటి ఎన్నో విచిత్రాలని, విలయ తాండవాళ్ళని కూడా మనం చూసాం. ఈరోజు కార్యక్రమంలో శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానం గురించి, సామాజిక వర్ధమాన ప్రపంచంలో జరగబోయే కొన్ని రకాలైన వింతలు, విశేషాలే కాదు, కొన్ని విచిత్రవంతమైనటువంటి విషయాలని గురించి కూడా ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాటికి కూడా ఎన్నో మూఢాచారాలు, ఎన్నో మూఢ విశ్వాసాలు మనం వింటూ ఉంటాం. దెయ్యాలు, భూతాలు, వీటి గురించి మనం మాట్లాడుతుంటాం. ఆత్మలు ఆవహించాయని, భూతాలు, ప్రేతాలు మేము చూసామని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఈ భూమి మీద నిజంగా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉన్నాయా? ఇది వాస్తవమేనా? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఇలాంటి వాటి గురించి ఏమైనా చెప్పబడి ఉందా అంటే, భూత ప్రేత పిశాచంబులు వాడవాడలా కోలాహంబుగా తిరిగేనన్నారు. దుష్ట శక్తులను కూడా నే సృష్టించి పంపెదను, దుర్మార్గులను చంప తెలియండయ, ధర్మాన్ని కాపాడ ధర్మమే రక్షించు, భక్తితో నా మాట నమ్మండయ అంటారు గురుదేవులు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనం తెలుసుకున్నాం. ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటానికి భగవంతుడు తనను తాను స్పృశించుకుంటూ అవతార రూపంలో వస్తారు. కానీ కలియుగంలో రాబోయేటువంటి వీరభోగ వసంతునికి మూలమయ్యున్న రూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులు చెప్పేటువంటి మాట ఏంటంటే, భూత ప్రేత పిశాచములన్నీ కూడా కోలాహలంగా ఖచ్చితంగా ఈ భూమి మీద తిరగబోతున్నాయి. అలాంటి దుష్ట శక్తులన్నీ కూడా నేనే సృష్టించి పంపుతాను, దుర్మార్గులను అంతం చేయటానికి. చాలా విచిత్రవంతమైనటువంటి మాట ఇది. ఆత్మల గురించి, భూతాల గురించి, ప్రేతాల గురించి, పిశాచాల గురించి అందరూ కూడా ఇది మూఢాచారం, మూఢ విశ్వాసం అనుకుంటూ ఉంటారు. వీటి గురించి ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రపంచంలో మంచి ఉంటే చెడు ఉన్నట్టే, చెడు ఉంటే మంచి ఉన్నట్టే. దేవుడు అన్నటువంటిది, దైవం అన్నటువంటిది ఎంత వాస్తవమో, ఈ దెయ్యం, భూతం, పిశాచం కూడా అంతే ఉంటుందేమో. కాకపోతే వీటిని నెగిటివ్ ఫోర్స్గా మనం పిలుస్తూ ఉంటాం, నకారాత్మకమైనటువంటి శక్తులుగా మనం భావన చేస్తూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి గతించిపోతే, తుది శ్వాస విడిస్తే ఈ నవరంధ్రాలను నుండి ఆ ప్రాణశక్తి బయటకు వస్తుంది. ఆత్మస్వరూపుడిగా ఆ మనిషి మారిపోతాడు. ఈ ఆత్మస్వరూపుడైనటువంటి మనిషి ఏ రూపంలోకి మారుతాడు, ఆ సూక్ష్మ శరీరం ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఒక ప్రమాణం ఉంది. అదే గరుడ పురాణం. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు అతడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి జీవుడు బయటకు వస్తాడు. ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు బయటకు వచ్చినప్పుడు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి అంగుష్టం, బొటనవేలులోని మొదటి కనుపు ఎంతైతే వ్యాసార్థం ఉంటుందో ఆ బొటనవేలు కనుపు మాదిరిగా అతడి యొక్క సూక్ష్మ శరీరం ఉంటుందని గరుడ పురాణం చెప్తుంటుంది. ఆ విధంగా బయటకు వచ్చినటువంటి జీవుడు లేదా ఆత్మస్వరూపుణ్ణి అతనికి సంబంధించిన అంతిమ సంస్కారాలు చేస్తున్నటువంటి సందర్భంలో భార్యాబిడ్డల్ని చూస్తాడు, విపరీతమైనటువంటి భావోద్వేగానికి లోనవుతాడు. కానీ తన మాటలు వినిపించవు, తన చేష్టలు మనకు కనిపించవు. ఇది ఆత్మస్వరూపాలకు సంబంధించి. ఎవరైనా వ్యక్తి ఒక అసహజమైనటువంటి మరణానికి గురైనప్పుడు, అసహజమైనటువంటి మరణం అంటే బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు, ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు,
శత్రువుల చేతిలో చిక్కి చంపబడ్డప్పుడు బలవంతంగా ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుణ్ణి బయటకు తీసుకురావటం వల్ల ఆ ఆత్మ అన్నటువంటిది 2 రూపాయలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనిషి కంటే కూడా తక్కువ స్థాయికి సంబంధించినటువంటి స్థితి భూత ప్రేత పిశాచాలు. మనిషి కంటే కూడా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి స్థితుల్లో కూడా యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వీరంతా కూడా ఉంటారు. ఎవరైనా సరే మనిషి చనిపోయినప్పుడు, గతించిపోయినప్పుడు అతడికి జరిగినటువంటి మరణాన్ని అనుసరించి తనకంటే కూడా ఉత్కృష్టవంతమైనటువంటి స్థితినో లేదా మనిషి కంటే తక్కువ స్థాయికి సంబంధించినటువంటి స్థితిగతినో తప్పకుండా పొందుతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పబడ్డటువంటి ఈ మాటను అనుసరించి చూస్తే తప్పనిసరిగా ఈ భూమి మీద దైవ సంబంధమైనటువంటి శక్తుల యొక్క ప్రభావమే కాదు, నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. పైగా వాటిని నేనే సృష్టించి పంపిస్తున్నానని శ్రీ గురుదేవులు చెప్పారు. ఎందుకు భగవంతుడు దుష్టశక్తులన్నీ కూడా సృష్టించి పంపాల్సినటువంటి అవసరం ఏముంది? భగవంతుడు అంటే నకారాత్మకమైనటువంటి శక్తుల్ని ఎలాగా తన ఆధీనంలో ఉంచుకుంటాడంటే, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు త్రిమూర్తిపరమైనటువంటి అవతార విశేషం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క విశేషవంతమైనటువంటి సృష్టి, స్థితి, లయ కారకత్వాన్ని కలిగి ఉంటారు. ఆ భూతపతి పరమేశ్వరుడు యొక్క అధీనంలో పరమదాది గణాలే కాదు, ఇటువంటి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఉంటాయి. అందుకే ఆ పరమేశ్వరుడి యొక్క కుమారుడైనటువంటి వీరభద్రుడే ఆజ్ఞగా భూత ప్రేత గణాలన్నీ కూడా ఆయన యొక్క అధీనంలో ఉంటాయి. మరి స్వామివారు ఆ అంశ విశేషం చేతనేమో అపర వీరభద్రుణ్ణి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి పంపించినట్టేమో ఈ భూమి మీద మళ్ళీ విశేషవంతమైన ధర్మాన్ని ప్రతిష్ఠ చేయటానికి కాను ఈ ప్రమద గణాలనే కాదు, భూత ప్రేత పిశాచాలని, అవసరమైతే దుష్ట శక్తుల్ని కూడా సృష్టించి ఈ దుష్టులను సంహరించమని పంపిస్తున్నానని గురుదేవులు వీరభోగ వసంతరాయుడుగా వచ్చే మునుపు ఈ సంఘటన జరగబోతుందని చెబుతున్నటువంటి సంఘటన. సామాజిక వర్ధమాన ప్రపంచంలో ఈ మధ్యకాలంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అవి పాశ్చాత్య దేశాల్లో కొన్ని విచిత్రవంతమైనటువంటి ఆకారాలు కనిపించటం, దయ్యాన్ని, భూతాన్ని, ప్రేతాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండటం, నిషీదిగా ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో మనం వెళుతున్నటువంటి సందర్భంలో కొన్ని విచిత్రవంతమైనటువంటి ఆకారాలను మనల్ని వెంబడించేటువంటి ప్రయత్నం చేయటం. కేరళ లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఈనాటికి కూడా ఒక కథ వాడుకలో ఉంది. కేరళ రాష్ట్రంలో ఒక గ్రామంలో ఒక గొప్ప మర్రి చెట్టు ఉంది. అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సరే ఆ ప్రాంగణంలో వెళ్ళాలి అంటే, ఆ రహదారిలో వెళ్ళాలంటే ఆ చెట్టు కింద మించి మాత్రమే వెళ్ళాలి. కానీ అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టుపైకి మనం కనుక చూస్తే ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో కొంతమంది వ్యక్తులు విచిత్రవంతమైన తెలుపు, నలుపు వర్ణాలతో కూడిన ఆకారాలతో ఆ చెట్టుకు వేళ్లాడుతున్నట్టు, ఆ చెట్టు కొమ్మల మీద కూర్చున్నట్టు చాలామంది చూశారని సామాజిక మాధ్యమాల్లో మనం అనుకుంటూ ఉంటాం, సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే మన ఇంటి ప్రాంగణంలో పాడుబడ్డటువంటి, నిషీధిగా ఉన్నటువంటి, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కూడా ఒక విచిత్రవంతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి అరుపులని, శబ్దాలని మనం చూస్తూ ఉంటాం. ఎవరు లేకపోయినప్పటికీ అర్ధరాత్రి, అపరాత్రి పర్వదినాల్లో, అమావాస్య లాంటి పర్వదినాల్లో విచిత్రవంతమైనటువంటి ఏడుపుల్ని మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా నకారాత్మకమైనటువంటి శక్తులే. ఇవి ఖచ్చితంగా భూమి మీద ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు అచేతనమైనటువంటి స్థితికి లోనైపోయి, గతించిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు, చనిపోయినటువంటి వ్యక్తుల వాళ్ళ తాలూకు హావభావాల్లాగా, వాళ్లకున్నటువంటి మాట తీరులాగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది వ్యక్తుల యొక్క దేహాలని ఆత్మలు ఆవహించినప్పుడు తన యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని మరిచిపోయి ఆ ఆత్మ తాలూకు స్వభావానికి కూడా మనుషులు లోనవుతూ ఉన్నారన్నటువంటి విషయం కూడా ఇది వాస్తవం. ప్రత్యేకించి భగవంతుడికి సంబంధించినటువంటి దేవతా ఉపాసనలు మనం చేస్తూ ఉంటాం. ఏ భగవతత్వాన్ని, ఏ దేవీ దేవతను మనం పూజిస్తే, ఏ మంత్రాన్ని మనం ఉపదేశంగా తీసుకుంటే, ఏ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తే ఆ దేవీ దేవతలకు సంబంధించినటువంటి శక్తులు
మన శరీరంలోకి వస్తాయి, మన ముఖంలోకి వస్తాయి, మన తేజస్సులోకి వస్తాయి. ఆ దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాన్ని మనం కూడా పొందుతూ ఉంటాం. ఇది ఉపాసనలో ఉంది. అలాగే నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం మన శరీరం మీద ఉన్నప్పుడు, ఇవి మన దేహంలోకి వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి రూపురేఖల్ని మనం సంతరించుకుంటాం. ఆ రూపంగానే మన రూపం కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. విచిత్రవంతమైనటువంటి మనకు తెలియనటువంటి భాషను కూడా ఆ సందర్భంలో ఈ శరీరం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వినడానికి విచిత్రవంతంగా ఉన్న, భావన చేయటానికి కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్న ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అన్నటువంటివి కూడా ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నాయి. సమీపమైన భవిష్యత్తులో నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా ఇంకా అధికంగా ఉండబోతుంది. దుష్టులందరినీ కూడా సంహరించడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ వీరభోగ వసంతుడికి మూలమై ఉన్నటువంటి రూపమే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను వీరభోగ వసంతరాయుడిగా వచ్చే క్రమంలో ఈ దుష్ట శక్తులన్నింటినీ కూడా సమిష్టిగా వాటిని ఈ భూమి మీదకి పంపింపజేస్తారు. ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్టులందరినీ కూడా సంహరించటమే, నాశనం చేయటమే ఈ దుష్ట శక్తుల యొక్క లక్ష్యంగా స్వామివారు చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే సనాతనమైనటువంటి ధర్మం గురించి మనం ఎన్నో మాటలు మాట్లాడుకున్న 400 సంవత్సరాల క్రితం పరదేశీయులు ముష్కరుల యొక్క పరిపాలనలో సనాతనమైన ధర్మం అంతమవుతున్నటువంటి సందర్భంలో సనాతనమైనటువంటి ధర్మాన్ని ఈనాడు మనం ఆచరిస్తూ ఉన్నామంటే అందుకు ఆద్యులైనటువంటి మహోన్నతమైన అవతార పురుషుడు. సమాజంలో ఎన్నో మూఢాచారాలు, ఎన్నో మూఢ విశ్వాసాలుంటే వాటన్నిటిని కూడా త్యజింపచేసినటువంటి సనాతనమైన సంఘ సంస్కర్త వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకులుగా సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు, జంతు బలులు, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, వీటన్నిటికంటే మనం వ్యతిరేకంగానే ఉంటాం. కానీ గురుదేవులు చెప్పినటువంటి మాట ప్రకారంగా భూత ప్రేత పిశాచాలు అన్నటువంటివి ఇవి విశ్వాసమో మూఢ విశ్వాసమో కాదు, ఇవి ఖచ్చితంగా ఉన్నాయి. భగవతత్వం ఉన్నది ఎంత నిజమో, భగవతత్వం ఉన్నటువంటిది ఎంతవరకు నిజమో ఇటువంటి నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం కూడా ఉందని సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం మనకు చెబుతుంది. ఈ సాంద్ర సింధువేదమే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ విశ్వానికి ఇదే ప్రధానమైనటువంటి ప్రమాణం కాబోతుంది. చాలామందికి ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే, ఈ భూత ప్రేత పిశాచాల గురించి మనం బాగా ఆలోచిస్తే మనకు అవగతమయ్యేటువంటి విషయం, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏదో తెలియని ఒక శరీరం, ఒక ఆకృతి ఎలాగైనా ఉండవచ్చు. అది ఒక జంతు స్వరూపం అవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మన పక్కగా నించున్నట్టు, మనతో పాటు వస్తున్నట్టు, మన చుట్టూ పరిక్రమణ చేస్తున్నట్టు, మన ఎదురుగా నించున్నట్టు ఒక అనుభూతిని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఒక అనుభూతికి మనం లోనవుతూ ఉంటాం. ఇది వాస్తవమేనా? ఈ శక్తి యొక్క ప్రభావం ఏంటి? ఒంటరిగా మీరు కూర్చున్నటువంటి సందర్భంలో ఒక సుగంధ పరిమళభరితమైనటువంటి వాసన వస్తుంది. మీరున్నటువంటి ప్రదేశంలో మీరు తప్ప ఎవరు ఉండరు, కానీ అక్కడ మాత్రం సుగంధ పరిమళమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఎవరో వచ్చి వెళుతున్నట్టుగా అనుభూతిని చెందుతూ ఉంటాం. దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ఇందాకే మనం చెప్పుకున్నాం, ఎవరైనా వ్యక్తి చనిపోతే, సహజమైన మరణాన్ని పొందితే ఆ జీవుడు లేదా ఆత్మశక్తి తనకంటే ఉన్నతమైనటువంటి రూపాన్ని తీసుకుంటే యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఇటువంటి రూపాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ మనిషి కంటే కూడా చాలా దిగువ ఉన్నటువంటివి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. ఎవరైనటువంటి వ్యక్తి మన కుటుంబానికి సంబంధించిన తండ్రి గారు, తాతగారు, కుటుంబ సభ్యులు ఎవరైనా వాళ్ళు గతించిపోయారు ఏదో కారణంగా, వాళ్ళు మనిషి కంటే కూడా అద్వితీయమైనటువంటి ఉన్నతమైన రూపాన్ని తీసుకున్నప్పుడు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులుగా మారినప్పుడు ఈ గతించిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆత్మ వాళ్ళ కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంది. తాను భౌతిక దేహంతో కొన్ని బాధ్యతలు నిర్వర్తించలేకపోయాను, నా గర్భవాసాన జనించిన సంతతో నా కుటుంబ సభ్యులు వేదన పడుతున్నారు, వీళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశం చేత ఆ ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు
కొన్ని అదృశ్య రూపాల్లో వచ్చి వాళ్ళకి సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు, ఏవైనా ఇబ్బందులు జరగబోతున్నటువంటి సందర్భంలో గతించిపోయినటువంటి మన పితృదేవతలు మనకు స్వప్నంలో రావటము, లేదా వాళ్ళు సూక్ష్మ శరీర రూపంలో వచ్చి మనకు సహాయం చేయటం అన్నటువంటిది ఈ పునర్జన్మలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు అవ్వచ్చు, ప్రత్యేకించి గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానంలో అవ్వచ్చు, ఇంకా యోగ సాధనలో అవ్వచ్చు, మన పెద్దలందరూ కూడా చెప్పినటువంటి మాట ఇది. మహర్షులందరూ కూడా చెప్పినటువంటి మాట ఇది. క్రియాయోగ్య దీక్ష గురించి ప్రపంచానికి విశ్వవ్యాప్తం చేసినటువంటి మహా అవతార్ బాబాజీ గారి యొక్క శిష్య పరంపరలో అవనివ్వండి, యోగ వాసిష్టంలో అవ్వండి, సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి మహర్షులు అవనివ్వండి, వాళ్ళ యొక్క జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినట్టుగా జరుగుతాయని చెప్పినటువంటి తర్కాణాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే మన పితృదేవతలు అవ్వచ్చు, మీ పూర్వీకులు అవ్వచ్చు, మీకు తరచుగా కలలోకి వస్తూ ఉన్నారు అంటే అర్థం మీ జీవితంలో ఏదో ఒక గొప్ప మలుపు జరగబోతోంది. ఇది మంచో చెడో జరగడానికి సంభావ్యత ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేదేమో, లేదా మీ బాధ్యతని నిర్వర్తించకుండానే వాళ్ళు గతించిపోయారేమో, మళ్ళీ వాళ్ళకి ఇంకా జన్మ రాలేదేమో. అందుకే ఆ బాధ్యతలను పూర్తి చేసుకోవడానికి సూక్ష్మ శరీర రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి మీకు సహాయం చేస్తూనే ఉంటారు. వీళ్ళని యక్షులు, కిన్నెరులు, కింపురుషులుగా పిలుస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లే పరిస్థితి ఉంటుంది. మరో సందర్భంలో తమకు తాముగా ప్రాణాన్ని తీసుకున్నటువంటి, ఆత్మహత్యాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కొందరు, శత్రువుల చేతిలో చంపబడ్డటువంటి వాళ్ళు కొందరు, ప్రత్యేకించి వాళ్ళ యొక్క ఆరోగ్యపరమైన అంశాల్లో తీవ్రమైనటువంటి వేదనను అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కొందరు. వీళ్ళకి ఆయుష్ తీరకో, గండ సమయంలోనో వీళ్ళ యొక్క ప్రాణం పోవటం వల్ల వీళ్ళు మనిషి కంటే కూడా తక్కువ స్థాయికి సంబంధించిన భూత ప్రేత పిశాచాలుగా ఉండిపోతారు. వాళ్ళ ఆయు ప్రమాణం తీరలేదు కాబట్టి ఎక్కడైతే వాళ్ళు గతించిపోయి ఉంటారో ఈ భూమండలంలోనే మరికొన్ని సంవత్సరాలు లేదా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం ఉన్నంత వరకు అక్కడే సంచరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకించి గరుడ పురాణం అవ్వనివ్వండి, సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం అవ్వనివ్వండి, ఈ రెండిటికి కొన్ని శాస్త్రాలకి ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చెబుతాం. ఇవన్నీ కూడా కాలంతో ముడిపడి ఉంటాయి. కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో కాలం ఉందని చెప్తాయి. మనందరికీ కూడా ఒక్క మాసం అంటే 30 రోజులు. కానీ ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు ఈ దేహంలో నుండి బయటకు వస్తే 30 రోజులు దట్ ఈక్వల్ టు వాళ్ళకు ఒక్కరోజు. అదే ఒక పౌర్ణమి, అమావాస్య. పౌర్ణమి దినం వరకు కూడా పగలుగా, అమావాస్య దినం వరకు కూడా రాత్రిగా, ఈ పగలు రాత్రి కలిసినటువంటి ఒక్కరోజు ఈ భూమండలంలో ఉన్నటువంటి మనుషులకి 30 రోజులకు సమానమవుతుంది. మనకు తెలిసినటువంటి 12 మాసాలు పితృదేవతలకు 12 రోజులు. వీటిలో ఒక్క అరపూట అంటే మన భాషలో పక్షం రోజులు మహాలయ పక్షాలుగా ఈ భూమి మీద పితృదేవతలు సంచరిస్తున్నటువంటి విధి విధానాలు కూడా మనకు తెలుసు. ఎంత గొప్ప విషయం ఇది. కంటికి కనిపించేటువంటి ఈ 84 లక్షల చరాచర జీవకోటే కాదు, మనం ఆకాశం వంక చూసినా లేదా నిషీధిగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళినా ఒంటరిగా కూర్చున్న మనమే కాదు, ఆ ప్రదేశంలో మరికొన్ని ఆత్మలు కూడా మనతో పాటు సంచరిస్తూ ఉంటాయి. వాటికి మనకు పూర్వజన్మలోనో ఈ జన్మలోనో ఏవో రుణానుబంధాలు ఉంటేనే ఇవన్నీ కూడా మనతో సంచారం అవుతూ ఉంటాయి అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాలి. మరికొంతమంది వ్యక్తుల యొక్క దేహాన్ని దెయ్యాలు ఆశ్రయించాయి, భూతాలు ఆశ్రయించాయి, వీళ్ళ శరీరాన్ని పాడు చేస్తున్నాయి. గతించిపోయినటువంటి వ్యక్తుల్లాగా వీళ్ళ యొక్క సంభాషణ ఉంది, వాళ్ళలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనం చెప్తుంటాం. ఇది కూడా వాస్తవమే. ఈ మరణం సంభవించినటువంటి జీవుడు లేదా ఆత్మ వేరొక రూపంలోకి, అది భూతంలాగా, ప్రేతంలాగా, పిశాచంలాగా మారినటువంటి సందర్భంలో తన కోరికలను తీర్చుకోవటానికి ఒక మాధ్యమాన్ని వెతుకుతుంది, వేరొక శరీరాన్ని వెతుకుతుంది. ఆ శరీరాన్ని ఆవహించినటువంటి తర్వాత ఆ శరీరం ద్వారా తనకు కావలసినటువంటి ఆలోచనల చేత తనకున్నటువంటి వాంఛలను తీర్చుకోగలిగినటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో కూడా 21వ శతాబ్దంలో
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనమందరం కూడా విస్మయం చెందేటువంటి విధంగా ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వ్యక్తులకి చెప్పలేని ఆరోగ్య సమస్యల చేత వాళ్ళు బాధపడుతుంటారు. వీటికి కూడా కారణం ఈ ఆత్మ సంబంధమైనటువంటి శక్తులు ఏదైనా దేహంలోకి చొరబడటం, వాళ్ళ శరీరాన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకోవటం. అందుకే ఆ వ్యక్తి యొక్క భాష మారుతుంది, రూపురేఖలు మారిపోతాయి, విశేషవంతమైన వృద్ధాప్య ఛాయలు వస్తూ ఉంటాయి, దుర్గంధపూరితమైనటువంటి వాసన వస్తుంది, తినకూడని ఆహారం, తినకూడని పదార్థాన్ని తినాలనిపించేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి స్థితిగతుల వల్లే, ఇలాంటి విచిత్రవంతమైనటువంటి దుష్ట గ్రహాల వల్లే, భూత ప్రేత పిశాచాల వల్లే ప్రపంచంలో మరి గొప్ప విపత్తు ఒకటి రాబోతుంది. సాక్షాత్తు వీరభోగ వసంతుడికి మూలమయ్యున్న రూపమే వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఈ దుష్ట శక్తులన్నింటినీ మళ్ళీ ఈ భూమి మీదకి పంపించనున్నారు. ఆ దుష్ట శక్తులు దుష్టులందరినీ కూడా నాశనం చేస్తాయి, సజ్జనులను తప్పకుండా సంరక్షణ చేసేటువంటి అవకాశం ఉందని గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో చెప్పబడ్డది. సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ప్రామాణికగా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసనా ఫలంగా గవ ప్రశ్న మరియు ప్రాచీన సంఖ్యశాస్త్రాన్ని అనుసరించి కృష్ణమాచార్య సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని విషయాల్ని ముందుగానే చెప్పడం జరుగుతోంది. శ్రీ గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా చాలా వరకు విషయాలు వాటిలో ఫలించాయి, కొన్ని తప్పి ఉండొచ్చు. ఈ ఫలించినటువంటి వాటికన్నిటికీ కూడా కారణమై ఉన్నటువంటిది గురుదేవుల యొక్క ఉపాసనా బలమే తప్ప ఇందులో నా ప్రత్యేకత ఏమీ లేదు. ఒకవేళ నేను చెప్పినటువంటి అంశాల్లో ఏవైనా కూడా తప్పి ఉంటే అది నేను నా పరిజ్ఞాన లోపంగానే నేను భావన చేస్తాను. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని, ప్రధానమంత్రిగా మూడవసారి మళ్ళీ మోదీ గారి ప్రమాణ స్వీకారం జరగనుందని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అవ్వాలంటే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితికి వారి యొక్క జాతకంలో రాజయోగం నడుస్తుందని ఈ విషయాలను ముందుగా చెప్పడం జరిగింది. గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవితవ్యం సమీపమైన భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, వారిది మిథున రాశి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. చాలాసార్లు జ్యోతిష్యపరమైనటువంటి అంశాన్ని చెప్పేటువంటి సందర్భంలో నేను చెప్తూ ఉంటాను. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, గోచార వశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభంలో వ్యయస్థానంలో ఉన్నాడు అంటే వారి యొక్క జాతకంలో గురుబలం లేకపోవటం ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు వచ్చినటువంటి అంశం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. శుక్రుడు స్త్రీ సంబంధమైనటువంటి కారకత్వాలకు కారణమవుతుంటాడు, అభిప్రాయ భేద సంబంధమైనటువంటి విషయాలకు కూడా కారణమవుతుంటాడు. సహోదర సహోదరి వర్గం, ప్రత్యేకించి స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల మంచి చెడుల యొక్క మేలు కలయికగా జీవితం ఉండబోతుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలు అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, సహోదర సహోదరి వర్గంతో ఏర్పడుతున్నటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాల కారణంగా, ప్రత్యేకించి వారి యొక్క సహోదరునిలతో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు లేదా కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతల వల్ల సమీపమైన భవిష్యత్తులో కుటుంబ సభ్యులు కూడా చట్టపరమైనటువంటి పరిధిలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం అయి ఉండొచ్చు.
ఏ పార్టీతో వ్యక్తులతో కృష్ణమాచార్యకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో సమీపమైన భవిష్యత్తులో కుటుంబ సభ్యుల యొక్క చర్యలు, ప్రత్యేకించి స్త్రీలు లేదా అక్క చెల్లెళ్ళ యొక్క ఒత్తిడి చేత చట్టపరమైనటువంటి అంశంలో మరో కేసులోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరు రావటమో, లేదా న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావటం, ప్రత్యేకించి వారి యొక్క జాతకంలో న్యాయపరమైనటువంటి చిక్కులు కొన్ని పొంచి ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కలకంట కన్నీరొరికిన సిరి ఆ ఇంట ఉండదని పెద్దలు చెప్తుంటారు. ఏ ఇంట్లోనైనా ఏ ఇల్లాలు అవ్వచ్చు, ఏ స్త్రీ అవ్వచ్చు, కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి అరిష్టమని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది మన కుటుంబానికి సంబంధించి మన బాగోగులు చూడవలసినటువంటి మనం బాగుంటే చూడాలనుకున్నటువంటి ఆడపిల్లల యొక్క కన్నీళ్లు కూడా మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం అనే కంటే కూడా వాళ్ళ యొక్క కన్నీళ్ళే ఆయనకు కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులకి ఇప్పటికీ కారణమయ్యాయి. సమీపమైన భవిష్యత్తులో వీటి యొక్క తీవ్రత కూడా ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఈ శుక్ర సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల వాళ్లతో అభిప్రాయ భేదాలు రావటం, చట్టపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లోకి మళ్ళీ వెళ్ళటం, న్యాయ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా రాబోయే 6 సంఖ్య కలిగినటువంటి మాసాల్లో జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి వారి జాతకంలో ప్రస్తుతానికి దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి పరిస్థితిని గోచారవశాత్తు మనం గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి తీక్షణమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పుడు పరిహారాల కంటే కూడా తోబుట్టువులు, రక్త సంబంధీకులు, అక్క చెల్లెళ్ళు, మాతాపితృ సమానమైనటువంటి వ్యక్తులు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీలను మళ్ళీ గౌరవించటం, వారితో కూర్చొని మాట్లాడటం, వారి మనసులోని వేదనకి ముభావానికి కారణం తెలుసుకోవటం వల్ల సగానికి సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. అతి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానం చేత అమ్మవారి స్వరూపమైనటువంటి లలితా త్రిపురాంబిక, బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి తాంత్రిక విధానాల ద్వారా వీటికి ఉపశమనం కలిగించేటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో రాబోయేటువంటి 6 మాసాల్లో చట్టపరమైన, న్యాయపరమైన విచారణలకు సంబంధించినటువంటి విషయంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కానీ, లేదా ఇప్పుడున్నటువంటి వాటి గురించి వారి కుటుంబ సభ్యులే వీటిని తెర మీదకి తీసుకొచ్చి ఆయనకు న్యాయపరమైనటువంటి విచారణలో ఎదుర్కొనేటువంటి చేసేటువంటి ప్రయత్నం కానీ ఇది జరగబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.